నెక్స్ట్ స్లైడ్ మనం గమనిస్తే ఆర్మీ కార్మికులు ఇక్కడ చూడండి, తాను చర్చి నుంచి వచ్చిన తర్వాత ఎక్కువగా ఏం చేస్తూ ఉండేదంటే బైబుల్ చదువుతూ ఉండేదన్నమాట. బైబుల్ చదువుతూ దేవుని యొక్క ప్రేమను తాను పదే పదే జ్ఞాపకం చేసుకుంటూ ఆ ప్రేమని ఎక్కువగా ఆలోచిస్తూ ఉండేదన్నమాట. ఆలోచిస్తున్నటువంటి క్రమంలోనే తనకి ఎప్పుడు కూడా దేవుడు గుర్తు చేసే కొన్ని రెఫరెన్స్ ఉన్నాయి అన్నమాట. ఆ రెఫరెన్స్ ఏంటంటే, ఒకటి ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8-9 వచనాల్లో మనకి కొన్ని వచనాలు కనిపిస్తాయి. అక్కడ 2 వచనాలు, మీ విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే, అది క్రియల వలన కలిగినది కాదు, కనుక ఎవరను అతిశయపడ వీలు లేదు అనే రెఫరెన్స్ ని ఎప్పుడు కూడా ఈ ఆర్మీ కార్మికులు చదువుకుంటూ ఉండిద్ది అనమాట. రేపు వింటున్నావు నువ్వు, నేను నిన్ను క్వశ్చన్ అడుగుతాను. నేను ఇప్పుడు నిన్నే క్వశ్చన్ అడుగుతాను, ఉంచబెట్టి జాగ్రత్త మీరు నిన్నే అడుగుతా క్వశ్చన్ అండి, సరేనా? నిన్నే జాగ్రత్త మీరు. ఈ రిఫరెన్స్ ఎప్పుడు కూడా తను జ్ఞాపకం చేసుకుంటా ఉండేది. కొన్ని తనకి నచ్చినటువంటి రెఫరెన్స్ ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటా ఉంటుంది అనమాట. యోహాను సువార్త 3:16, ఎఫెసీ 2:8-9, తర్వాత రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం. ఈ రిఫరెన్స్ ఎప్పుడు కూడా తను జ్ఞాపకం చేసుకుంటూ దేవుడు తన ఎడల చూపించిన ప్రేమను అర్థం చేసుకుంటూ దేవుని కోసం నేను ఏదైనా చెయ్యాలి, దేవుడిలాగా నేను నా తోటి వాళ్ళని ప్రేమించాలి, దేవుడు లాంటి మనసు కలిగి, దేవుడు లాంటి కనికరాన్ని కలిగి రాబో రోజుల్లో నేను యవ్వనస్తులైన తర్వాత దేవుడి కోసం ఏమైనా చెయ్యాలి అనే ఆలోచన అన్నమాట. అయితే ఒకరోజు వాళ్ళు చర్చికి వెళ్ళి వస్తా ఉన్నప్పుడు ఏం జరిగిందంటే, చర్చికి వెళ్ళి వస్తా ఉన్నప్పుడు చూడండి, ఇక్కడ మీరు కనిపిస్తున్నారు కదా, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా చర్చికి వెళ్ళి వస్తా ఉన్నారనమాట. చర్చికి వెళ్ళి వస్తా ఉన్నప్పుడు ఇదిగో ఈ అమ్మాయి ఆర్మీ కార్మికులు కూడా వాళ్ళ బంధువులు, వాళ్ళ ఫ్రెండ్స్ అన్నమాట. ఇక్కడ మీకు ఒక ఆమె కనిపిస్తుందా లేదా? ఇవి పెద్దామా చిన్నామే? పెద్దామా చిన్నామే? మీకంటే పెద్దామా చిన్నామే? నిజంగా చెప్పండి. ఆర్మీ కార్మికులు ఎక్కడ ఉంది పిల్లలు? ఇదన్నమాట, సరేనా? అయితే ఈ వృద్ధురాలు పెద్ద ఏం చేసిందంటే నడవలేకుండా రోడ్డు పక్కన కూర్చుని పోయింది అనమాట. అలా కూర్చుని పోయినప్పుడు ఆ సన్నివేశం చూసినటువంటి ఆర్మీ కార్మికులు ఏం చేస్తుందంటే, ఈ వృద్ధురాలు నడవలేకుండా ఇబ్బంది పడుతూ ఉంది కాబట్టి నేను సహాయం చేయాలని చెప్పేసి ఇదిగో చూడండి, తన చేతితోటి తాను పట్టుకొని రోడ్డుని దాటిస్తుంది అన్నమాట. రోడ్డుని దాటించేసిన తర్వాత తాను ఇంటికి వచ్చే సమయంలో దేవుడు ఆమెతో మనసులో ఏదో మాట్లాడుతున్నట్టు అర్థమవుతుంది. ఏమని మాట్లాడుతూ ఉంటాడంటే, నిజంగా ప్రపంచంలో ఇలాగా అనాథలైన వారిని, ప్రపంచంలో ఏ దిక్కు లేని వారికి, ప్రపంచంలో నిరాశ్రయమైన వారికి నేను ఏదో ఒక సహాయం చెయ్యాలి అని ఎప్పుడు కూడా తాను తన మనసులో అనుకుంటూ ఉండేదన్నమాట. అలా అనుకుంటూ ఉన్నటువంటి సందర్భంలోనే ఆమె నేను దేవుని పని చేయాలి అనే తపనతోటి ప్రార్థన చేసుకుంటున్నప్పుడు ఆవిడికి మిషనరీగా వెళ్ళాలని చెప్పేసి ఒక ఆలోచన వచ్చింది అనమాట. ఆ మిషనరీగా వెళ్ళాలి అనే ఆలోచనలో భాగంగా మొదటగా తను చైనాకు వెళ్తుంది, చైనా నుంచి జపాన్ వెళ్తుంది, జపాన్ నుంచి ఎక్కడికి వస్తుందంటే ఇండియాకి రీడైరెక్ట్ అవుతుంది అనమాట. తాను ఇండియాకి వచ్చినప్పుడు తన వయసు ఎంత అంటే 27 సంవత్సరాలు అన్నమాట. 27 సంవత్సరాలు అంటే యవన దశ ఉంటుంది. అయితే ఈ యవన దశలో తాను ఎక్కువగా దేవుని పని చేయాలి, దేవుని కొరకు బ్రతకాలి, నశించిపోతున్నటువంటి వాళ్ళను, నిరాశ్రయమైనటువంటి వాళ్ళను, తల్లిదండ్రులు లేనటువంటి వాళ్ళను ఆదరించాలి, వాళ్ళను ధైర్యపరచాలి, వాళ్ళను బలపరచాలి అనేది ఆర్మీ కార్మికుల యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం అన్నమాట. అలా ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు కలిగించినటువంటి మిషనరీ అనే ఉద్దేశాన్ని తాను జ్ఞాపకం పెట్టుకొని తాను
తన స్వస్థలం ఐర్లాండ్ నుంచి ఇండియాకి వస్తుందన్నమాట. జాగ్రత్త వింటారా? వాళ్ళ దేవుడు వాడు ఐస్ క్రీమ్ అంటున్నాడు. వాడు మధ్యాహ్నం ఐస్ క్రీమ్ గుర్తొచ్చిందా? ఐర్లాండ్. ఏం ఊరి పేరు? ఐర్లాండ్ నుంచి ఎక్కడికి వచ్చింది? ఇండియాకి వచ్చింది. మనం గమనిస్తే ఐర్లాండ్ నుంచి ఇండియాకి రావడానికి దాదాపు 30 నుంచి 40 రోజులు ప్రయాణం చేసింది. ఇప్పుడులాగా మనకి ఫ్లైట్లు కానీ, రైళ్లు కానీ, బస్ ట్రాన్స్పోర్ట్ కానీ 1835 ఆ సంవత్సరాల్లో అంత ఫెసిలిటీ, టెక్నాలజీ అప్పుడు లేవన్నమాట. అయితే ఆవిడ ఎలా చేసిందంటే వాళ్ళ స్వస్థలం ఐర్లాండ్ నుంచి లండన్కి గుర్ర బండి మీద వస్తుంది. ఇంగ్లాండ్ అంటే లండన్ నుంచి మళ్ళా ఎక్కడికి వస్తుందంటే నౌక ద్వారా సూయజ్ కాలంకి వస్తుంది. సూయజ్ కాలం నుంచి ఎర్ర సముద్రం రెడ్ సీ నుంచి మళ్ళా అరేబియన్ సముద్రం నుంచి మళ్ళా భారతదేశంలో ఉన్నటువంటి మద్రాసు తాను వస్తుందన్నమాట.